అందరికీ హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారి. మన గ్రామాల్లో రోడ్లు వేయడానికి, పొలాలను చదును చేయడానికి నేలను తవ్వినప్పుడు ఎన్నో ఏళ్లుగా భూమిలో దాగి ఉన్న వస్తువులు బయటపడుతూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు బయటపడేది కేవలం ఒక వస్తువు కాదు, దాని వెనుక మనకు తెలియని ఒక కథ కూడా ఉంటుంది. ఆ కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు స్టోరీలోనికి అస్సలు ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఒక చిన్న గ్రామం చివరిలో ఉన్న రోడ్డును వెడల్పు చేసి కొత్తదిగా చేయడానికి పనులు మొదలయ్యాయి. ఆ రోడ్డు గ్రామం నుంచి బయట ఉన్న ప్రధాన రోడ్డుకు కలుస్తుంది. కాబట్టి రోజు చాలా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. రోడ్డు పక్కన ఉన్న మట్టిని తీసి వెడల్పు చేయడానికి ఉదయం నుంచి జేసీబీతో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. పని మొదలైన 3వ రోజు మధ్యాహ్నం జేసీబీ బకెట్ ఒక్కసారిగా గట్టిగా ఏదో వస్తువుకు తగిలి ఆగిపోయింది. డ్రైవర్ కిందకి దిగి చూసేసరికి మట్టిలో నుంచి ఒక రాయి కనిపించింది. చుట్టూ ఉన్న కూలీలు వచ్చి చేతులతో మట్టిని తీసి చూసేసరికి అది సాధారణమైన రాయి కాదని, నేల కింద ఎవరో కట్టిన ఒక సమాధి అని తెలిసింది. అక్కడున్న వాళ్ళంతా కాసేపు దాన్ని చూస్తూ నిలబడిపోయారు. ఆ సమాధి మీద ఎలాంటి పేరు లేదో, ఎలాంటి గుర్తు లేదో, ఎవరిదో ఎప్పటిదో ఎవరికీ తెలీదు. దగ్గరలో ఉన్న కొంతమంది రైతులను అడిగినా వాళ్ళకు కూడా దాని గురించి ఏం తెలియలేదు. రోడ్డు యొక్క పనిని ఆపి అక్కడే వదిలేయడం కుదరదని కాంట్రాక్టర్ చెప్పడంతో సమాధిని అక్కడి నుంచి తీసి రోడ్డు పనికి దూరంగా ఉన్న ఒక మట్టి దెబ్బ దగ్గర పడేయాలని నిర్ణయించారు. కూలీలు చుట్టూ ఉన్న మట్టిని తీసి సమాధిని బయటికి తీశారు. మట్టితో ఇటుకలతో కట్టిన ఆ సమాధి చాలా బరువుగా ఉండడంతో నలుగురు కలిసి కష్టపడి దాన్ని కొంచెం దూరం తీసుకుని వెళ్ళి ఆ మట్టి దెబ్బ పక్కన పడేశారు. దాన్ని అక్కడ పడేసిన తర్వాత కొంతమంది కూలీలు ఎవరిదో పాపం కనీసం ఒక గుర్తైనా ఉంటే బాగుండేది అని మాట్లాడుకున్నారు. కానీ పనిని ఆపడానికి ఎవరికీ సమయం లేకపోవడంతో మళ్ళీ తమ పనుల్లోనికి వెళ్ళిపోయారు. సాయంత్రం అయ్యేసరికి రోడ్డు పక్కన ఇసుక బస్తాలు, సిమెంట్ బస్తాలు, ఇనుప కడ్డీలు, రాళ్ళు, పైపులు ఇలా చాలా సామాగ్రి పేరుకుపోయింది. రాత్రికి వాటికి కాపలా ఉండడానికి కాంట్రాక్టర్ 2 మనుషులను అక్కడే ఉంచాడు. వాళ్ళలో ఒకడు గోపాల్, వయసు 40 దాటింది. వాడికి ఇలాంటి పనుల్లో రాత్రి కాపలా ఉండడం అతనికి కొత్తేమీ కాదు. ఇంకొకడు నరేష్, వయసు 30 దగ్గరగా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 2 తమకు ఇచ్చిన చిన్న గదిలో కూర్చొని భోజనం చేశారు. బయట రోడ్డు మీద పనివాళ్ళు వెళ్ళిపోయారు. జేసీబీ కూడా పక్కనే ఆపిపెట్టారు. దూరంగా గ్రామాల్లో ఇళ్ల లైట్లు కనిపిస్తున్నాయి. చుట్టూ మాత్రం చీకటి కమ్ముకుంటోంది. భోజనం చేసిన తర్వాత నరేష్ బయటికి వచ్చి ఇసుక బస్తాల దగ్గర ఒకసారి తిరిగి చూసి వచ్చాడు. గోపాల్ కూడా తన చేతిలో ఉన్న టార్చ్తో సామాగ్రి అంతా చూసి అన్నీ ఉన్నాయి, ఇక మనం కూర్చుందాం పదా అని అన్నాడు. 2 గది ముందు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. మొదటి కొద్దిసేపు గ్రామంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నరేష్కి ఉదయం బయటపడినటువంటి ఆ సమాధి గుర్తొచ్చింది. అవునన్నా, ఆ సమాధిని ఎక్కడ పడేశారో చూసావా అని అడిగాడు. గోపాల్ ఇలా అన్నాడు, అదిగో ఆ మట్టి దెబ్బ దగ్గర పడేశారు కదా అని చెప్పాడు. నరేష్ టార్చ్ను ఆ దిశగా తిప్పాడు. దూరంగా మట్టి దెబ్బ మాత్రమే కనిపించింది. సమాధి కూడా అక్కడే కనిపించింది. ఎవరిదో తెలియకుండానే అలా పడేశారు అని నరేష్ అన్నాడు. గోపాల్ పెద్దగా పట్టించుకోకుండా, రోడ్డు పని కదా, ఏం చేస్తాం, ఎవరిదో తెలిస్తే వదిలేవాళ్ళు అని చెప్పాడు. రాత్రి 11 దాటే వరకు 2 మేలుకొనే ఉన్నారు. ఆ తర్వాత నరేష్ లోపలికి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. గోపాల్ మాత్రం బయటే కూర్చొని ఉన్నాడు. కొంతసేపటికి అతనికి నిద్ర ముంచుకొచ్చింది. అప్పుడే చాలా దూరం నుంచి ఒక వింత శబ్దం వినిపించింది. మొదట గోపాల్ దాన్ని గాలి శబ్దమేమో అనుకున్నాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత అదే శబ్దం మళ్ళీ వినిపించింది.
ఈసారి స్పష్టంగా ఎవరో ఏడుస్తున్నట్టు అనిపించింది. గోపాల్ వెంటనే లేచి నిలబడ్డాడు. చుట్టూ చూశాడు. రోడ్డు ఖాళీగానే ఉంది. ఎక్కడా మనిషి కనిపించలేదు. కొద్దిసేపు అలాగే నిలబడి విన్నాడు. మళ్ళీ ఆ ఏడుపు వినిపించింది. ఈసారి అది ఇంకా స్పష్టంగా ఉంది. ఎవరో చాలా బాధతో గొంతు బిగపట్టి ఏడుస్తున్నట్టు అనిపించింది. గోపాల్ వెంటనే లోపలికి వెళ్ళి నరేష్ని లేపాడు. నరేష్, లే, పైకి లే అని అన్నాడు. నరేష్ నిద్రలోనే ఏమైందన్నా అని అడిగాడు. బయట ఎవరో ఏడుస్తున్నారా అని అన్నాడు. నరేష్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఇద్దరూ కూడా బయటకొచ్చారు. కొద్దిసేపు నిశ్శబ్దంగా అలాగే నిలబడి చుట్టూ చూస్తున్నారు. ఆ శబ్దం మళ్ళీ వినిపించలేదు. నరేష్ గోపాల్ వైపు చూసి, ఎక్కడి నుంచి వస్తోందన్నా నువ్వు మరీను అని అడిగాడు. గోపాల్ కూడా ఏం చెప్పకుండా చుట్టూ చూశాడు. ఇప్పుడే ఎక్కడే వినిపించిందిరా అని అన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కూడా రోడ్డు వైపు నడిచారు. కొంత దూరం వెళ్ళగానే మళ్ళీ ఆ ఏడుపు వినిపించింది. ఈసారి ఇద్దరికీ స్పష్టంగా వినిపించింది. నరేష్ వెంటనే టార్చ్ని వెలిగించి ఆ శబ్దం వచ్చిన వైపు చూపించాడు. అక్కడ రోడ్డు లేదు. రోడ్డు పక్కన ఉన్న మట్టి ప్రదేశం దాటి కొంచెం దూరంలో ఒక పెద్ద మట్టి దెబ్బ ఉంది. అదే దెబ్బ పక్కన ఉదయం తీసి పడేసిన సమాధి ఉంది. టార్చ్ వెలుతురు అక్కడి వరకు పూర్తిగా వెళ్ళకపోయినా సమాధి ఆకారం మాత్రం కనిపిస్తోంది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అక్కడి నుంచే వస్తుందంటావా అని నరేష్ మెల్లగా అడిగాడు. గోపాల్ వెంటనే సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఏడుపు వినిపించింది. ఈసారి ఆ శబ్దం చాలా దగ్గరగా వినిపించింది. గోపాల్ టార్చ్ని గట్టిగా పట్టుకొని ముందుకు నడిచాడు. నరేష్ కూడా అతని వెనుక నడిచాడు. ఇద్దరు మట్టి దెబ్బ దగ్గరికి చేరుకునే కొద్దీ ఏడుపు మరింత స్పష్టంగా వినిపిస్తోంది. కానీ ఆ శబ్దంలో ఏదో ఒక రకమైన వింత ఉంది. అది ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కావడం లేదు. మట్టి దెబ్బ చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు. గోపాల్ టార్చ్ని కుడివైపు తిప్పాడు. అక్కడెవరు లేరు. ఎడమవైపు తిప్పాడు. అక్కడ కూడా ఎవరూ లేరు. నరేష్ ఒక్కసారిగా ముందుకు చూసి ఆగిపోయాడు. అన్నా అని మెల్లగా పిలిచాడు. గోపాల్ అతని వైపు చూసి, ఏమైంది అని అన్నాడు. నరేష్ చేతితో మట్టి దెబ్బ వైపు చూపించాడు. గోపాల్ టార్చ్ వెలుతురును ఆ దిశగా తిప్పాడు. ఇద్దరు ఒక్కసారిగా అక్కడే నిలబడిపోయారు. ఉదయం కూలీలు తీసి దూరంగా పడేసిన ఆ సమాధి ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తున్న చోటే ఉంది. కానీ సమాధి మీద ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. చీకటిలో ముఖం సరిగ్గా కనిపించడం లేదు. ఆ వ్యక్తి సమాధి మీద కూర్చొని ముందుకు వంగి 2 చేతులతో ముఖాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రతి కొద్ది సెకండ్లకు అతని శరీరం మెల్లగా ముందుకు వెనక్కి ఊగుతూ ఉంది. గోపాల్ చేతిలోని టార్చ్ వణుకుతోంది. అలానే చూస్తూ నిలబడిపోయాడు. నరేష్ మాట కూడా రాలేక అలాగే నిలబడి చూస్తున్నాడు. వాళ్ళు ఉదయం సమాధిని అక్కడి నుంచి తీసి ఇక్కడ పడేసినప్పుడు అది మట్టి దెబ్బకు కుడివైపు చాలా దూరంగా ఉంది. ఇప్పుడు మాత్రం అదే సమాధి మట్టి దెబ్బ మీద ఉంది. దాని మీద కూర్చున్న ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థం కావడం లేదు. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి వాళ్ళ వైపు చూడకుండా అదే విధంగా కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. గోపాల్ నరేష్ చేతిని పట్టుకొని వెనక్కి లాగాడు. ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి నెమ్మదిగా వెనక్కి నడవడం మొదలుపెట్టారు. కానీ కొన్ని అడుగులు వేసిన తర్వాత నరేష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అన్నా, మనం వెనక్కి వెళ్ళిపోతే అది మళ్ళీ అక్కడే ఉంటుందా లేదా మన వెనకాల వస్తుందా అని అడిగాడు. గోపాల్ సమాధానం చెప్పలేదు. అతను మళ్ళీ వెనక్కి తిరిగి ఆ మట్టి దెబ్బ వైపు చూశాడు. ఆ వ్యక్తి ఇంకా సమాధి మీద కూర్చొని ఉన్నాడు. అదే విధంగా ఊగుతూ ఏడుస్తూనే ఉన్నాడు. కానీ ఈసారి గోపాల్కి ఒక విషయం కనిపించింది. ఆ వ్యక్తి కూర్చున్న సమాధి మీద ఉదయం కనిపించని ఒక చిన్న రాయి ఉంది.
ఆ రాయి మీద ఏదో చెక్కి ఉన్నట్టుగా కనిపిస్తోంది. గోపాల్ టార్చ్ వెలుతురును దానిపై వెయ్యడానికి ప్రయత్నించాడు. వెలుతురు సరిగ్గా పడకపోవడంతో అక్షరాలు కనిపించలేదు. అతను ఇంకో అడుగు ముందుకు వెయ్యబోతుండగా సమాధి మీద కూర్చున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. అంతే, ఆ రాత్రి చుట్టూ ఉన్న నిశ్శబ్దం వాళ్ళిద్దరినీ మరింత భయపెట్టింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఏడుపు ఆపేయడంతో గోపాల్, నరేష్ ఇద్దరూ కదలకుండా అలాగే నిలబడిపోయారు. కొన్ని క్షణాల పాటు అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. మట్టి దెబ్బ మీద కూర్చున్న ఆ ఆకారం కదలకుండా అలాగే ఉంది. గోపాల్ చేతిలో ఉన్న టార్చ్ వెలుతురు ఆ వ్యక్తి మీద పడుతుంది. ముఖం మాత్రం ఇంకా స్పష్టంగా కనిపించడం లేదు. నరేష్ భయంతో గోపాల్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అన్న, వెనక్కి వెళ్దాం అని చాలా మెల్లగా అన్నాడు. కానీ గోపాల్కి అక్కడి నుంచి కదలాలనే ధైర్యం కూడా రావడం లేదు. ఉదయం వాళ్ళే ఆ సమాధిని అక్కడి నుంచి తీసి పడేశారు. ఇప్పుడు అదే సమాధి మీద ఎవరో కూర్చొని ఏడుస్తుంటే భయం వేస్తుంది. అది నిజంగా మనిషేనా లేక మరేదైనా అనేది అర్థం కావడం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ మెల్లగా ఊగడం మొదలుపెట్టాడు. మొదట చాలా నెమ్మదిగా ఊగాడు. తర్వాత కాస్త వేగంగా ఊగుతూ తన చేతులతో ముఖాన్ని పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు విన్న కొద్దీ గోపాల్ గుండెల్లో భయం అంతకంతకు పెరిగిపోతోంది. అయినా అతను తనను తాను ధైర్యం చేసుకొని, ఎవరయ్యా నువ్వు అని గట్టిగా అడిగాడు. ఆ వ్యక్తి సమాధానం చెప్పలేదు, ఏడుస్తూనే ఉన్నాడు. గోపాల్ మరోసారి, ఎవరు నువ్వు, ఎక్కడెందుకు కూర్చొని అలా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఈసారి ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ వ్యక్తి నెమ్మదిగా చేతులను ముఖం మీద నుంచి కిందకి దించాడు. అతని తల ఇంకా కిందకే వంగి ఉంది. గోపాల్, నరేష్ ఇద్దరు ఊపిరి బిగపట్టి చూస్తూ ఉన్నారు. కొన్ని క్షణాల తర్వాత ఆ వ్యక్తి తలను పైకెత్తాడు. ముఖం వాళ్ళ వైపు తిరిగింది. ఆ ముఖంలో మనిషిలా కనిపించే రూపం ఉన్న ఒక భయంకరమైన ఒక రూపం మాత్రం తనలో ఉందని అనిపిస్తూ ఉంది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు జలజలజలమని రాలిపోతూ ఉన్నాయి. అసలు అంతలా ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కావడం లేదు. పెదాలు వణికిపోతున్నాయి. గోపాల్ వెనక్కి ఒక్క అడుగు వేయబోతుండగా ఆ వ్యక్తి ఒక్కసారిగా కోపంతో గట్టిగా అరిచాడు, నా సమాధిని ఎందుకు తవ్వారు అని. అంతే, ఆ అరుపు విన్న వెంటనే ఇద్దరు ఉలిక్కి పడిపోయారు. ఆ స్వరం సాధారణంగా లేదు, చాలా లోతుగా, చాలా బాధతో, కోపంతో నిండిపోయి ఉంది. ఆ వ్యక్తి సమాధి మీద నుండి మెల్లగా లేచాడు. నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేశారు అని మళ్ళీ అరిచాడు. అతని గొంతు వణికిపోతుంది. నేను ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాను, నా సమాధిని తవ్వి బయటికి తీసి ఎందుకు పడేశారు అంటూ కోపంతో తన శరీరాన్ని ముందుకి వెనక్కి ఊపడం మొదలుపెట్టాడు. అతను ఎంతగా ఊగుతున్నాడో చూస్తుంటే గోపాల్, నరేష్ ఇద్దరికీ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. నరేష్ వెనక్కి తిరిగి పరిగెత్తబోతూ ఉండగా గోపాల్ అతని చేతిని పట్టుకొని, రే వేగంగా పరిగెత్తు అని అన్నాడు. ఇద్దరూ ఒక్కసారిగా రోడ్డు వైపు పరిగెత్తారు. వెనుక నుంచి ఆ ఆత్మ అరుస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. నా సమాధిని ఎందుకు తవ్వారో, నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేశారో అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ మాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. గోపాల్, నరేష్ తనకు కాపలాగా ఇచ్చినటువంటి ఆ చిన్న గదిలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు వేసుకున్నారు. తలుపు వేసిన వెంటనే నరేష్ వణుకుతూ గోడకు ఆనుకొని కూర్చున్నాడు. గోపాల్ కూడా ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇద్దరు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. బయట మాత్రం ఆ ఏడుపులు ఆగలేదు. మొదట దూరంగా వినిపించింది, తర్వాత క్రమక్రమంగా దగ్గరగా వినిపించడం మొదలైంది. అన్నా అని నరేష్ వణుకుతూ పిలిచాడు. గోపాల్ అతని వైపు చూశాడు. ఏంట్రా అని అడిగాడు. అది మన దగ్గరికి వచ్చిందా అని అన్నాడు. గోపాల్ సమాధానం చెప్పలేదు. తలుపు వైపు చూస్తూ అలాగే కూర్చున్నాడు. బయట నుంచి
ఏడుపు స్పష్టంగా వినిపిస్తోంది. ఎవరో తలుపు బయట కూర్చొని ఏడుస్తున్నట్టుగా ఉంది. నరేష్ తన నోరు చేతితో మూసుకొని అలాగే కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఏడుపు మళ్ళీ దూరంగా వెళ్ళినట్టు అనిపించింది. ఇద్దరు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఆ ఉపశమనం ఎక్కువసేపు నిలవలేదు. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే ఏడుపు వినిపించింది. ఈసారి వాళ్ళ గది వెనుక వైపు నుంచి నరేష్ భయంతో గోపాల్ వైపు చూశాడు. మన గది చుట్టూ అది తిరుగుతోందన్నా అని అన్నాడు. గోపాల్ నోరు తెరవట్లేదు. రాత్రి ఇంకా చాలా ఉంది. బయటికి వెళ్ళే ధైర్యం లేదు. లోపలే ఉంటే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం. ఇద్దరు లైట్లు ఆపేసి ఒక మూలలో కూర్చున్నారు. బయట నుంచి అప్పుడప్పుడు ఆ ఆత్మ ఏడుపు గట్టిగా వినిపిస్తోంది. మధ్య మధ్యలో అవే మాటలు వినిపిస్తున్నాయి. నా సమాధిని ఎందుకు తవ్వారో, నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేశారు అని. ఆ స్వరం విన్న ప్రతిసారి నరేష్ ఒళ్ళు జర్దరిస్తోంది. గోపాల్ మాత్రం ఎలాగైనా ఉదయం అయ్యే వరకు అక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. రాత్రి దాదాపు 2 గంటలయ్యాయి. బయట ఏడుపు కొంతసేపు ఆగిపోయింది. ఇద్దరు నిశ్శబ్దంగా కూర్చున్నారు. నిద్ర రావడం లేదు. కళ్ళను మూస్తే ఆ సమాధి మీద కూర్చున్న రూపమే కనిపిస్తోంది. ఒక్కసారిగా అదే సమయంలో గది పైకప్పు మీద ఎవరో మెల్లగా నడుస్తున్నట్టు శబ్దం వచ్చింది. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. పైకి చూశారు. ఏం కనిపించలేదు. మళ్ళీ కాసేపటికి పైకప్పు మీద ఎవరో మెల్లగా పాకుతున్నట్టు, ఏదో లాగుతున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. నరేష్ గోపాల్ చేతిని పట్టుకున్నాడు. గోపాల్ కూడా ఏం అర్థం కావడం లేదు. ఆ శబ్దం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఆగింది. వెంటనే బయట నుంచి మళ్ళీ ఏడుపు మొదలైంది. ఈసారి చాలా బాధగా ఉంది. కోపం కంటే బాధ ఎక్కువగా వినిపిస్తోంది. గోపాల్కి కూడా ఆ శబ్దం వింటుంటే భయం మాత్రమే కాకుండా ఏదో తెలియని బాధ కలిగింది. కానీ బయటికి వెళ్ళే ధైర్యం మాత్రం చెయ్యలేదు. రాత్రి మొత్తం వాళ్ళకు ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా గడవలేదు. ఎప్పుడో తలుపు దగ్గర ఏడుపు, మళ్ళీ చాలా సమయం తర్వాత గది వెనుక నుంచి ఏడుపు, మరికొన్నిసార్లు దూరంగా మట్టి దెబ్బ దగ్గర నుంచి ఏడుపు వినిపిస్తూ ఉన్నది. మధ్యలో ఒకసారి నరేష్ తలుపు కింద ఉన్న చిన్న గ్యాప్ వైపు చూశాడు. బయట చీకటి మాత్రమే కనిపించింది. కానీ ఆ చీకట్లో ఏదో కదిలినట్టు ఒక్కసారిగా అనిపించేసరికి వెంటనే వెనక్కి జరిగిపోయాడు. అన్నా, బయట ఉందన్నా అని చెప్పాడు. గోపాల్ తలుపు వైపు చూడలేదు. చూడుకో, ఉదయం అయ్యే వరకు తలుపు తీయొద్దు అని అన్నాడు. అలా ఇద్దరూ భయంతో కూర్చొనే ఉన్నారు. రాత్రి ఎప్పటికీ ముగేదేమో అనిపించింది. చివరికి ఆకాశం కొంచెం తెల్లబడ్డం మొదలైంది. పక్షుల శబ్దాలు దూరంగా వినిపించాయి. బయట వెలుతురు కాస్త పెరగగానే ఏడుపు కూడా ఆగిపోయింది. గోపాల్ నెమ్మదిగా తలుపు తెరిచాడు. ఇద్దరూ బయటకు వచ్చారు. రాత్రంతా ఏం జరగనట్టుగా రోడ్డు అలాగే ఉంది. కానీ మట్టి దెబ్బ వైపు చూసిన వెంటనే వాళ్ళిద్దరూ మళ్ళీ భయపడ్డారు. అక్కడ సమాధి కనిపించలేదు. నిన్న రాత్రి వాళ్ళు చూసినట్టు అది మట్టి దెబ్బ మీద లేదు. చుట్టూ చూసినా కనిపించలేదు. అయితే దాని చుట్టూ ఉన్న మట్టి మాత్రం ఎవరో చేతులతో కదిపినట్టు అస్తవ్యస్తంగా కనిపించింది. గోపాల్, నరేష్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇక్కడ మనం ఉండలేం అని నరేష్ అన్నాడు. గోపాల్ కూడా ఇక అక్కడ కాపలా ఉండాలని ఆలోచన చెయ్యలేదు. వాళ్ళకు అప్పగించి సామాగ్రి గురించి కూడా పట్టించుకోకుండా కాంట్రాక్టర్కి ఫోన్ చేసి మేమిక్కడుండం, ఇంకెవరైనా పెట్టుకోండి అని చెప్పేశారు. కాంట్రాక్టర్ మొదట కోపంగా మాట్లాడిన వాళ్ళిద్దరి పరిస్థితి చూసి ఏమనలేదు. ఇద్దరు తమ వస్తువులను తీసుకొని అక్కడి నుంచి బయలుదేరారు. వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూశారు. రోడ్డు పక్కన ఉన్న మట్టి దెబ్బ ఖాళీగా ఉంది. కానీ ఆ దెబ్బను చూస్తుంటే గోపాల్కి రాత్రి వినిపించిన ఏడుపు ఇంకా చెవుల్లోనే ఉన్నట్టుగా అనిపించింది. ఆ రోజు జరిగిన విషయం గ్రామంలో చెప్పగానే మొదట చాలామంది నమ్మలేదు. కొందరు చీకట్లో భయపడి ఏదో చూసి ఉంటారు అని అన్నారు. కానీ గోపాల్, నరేష్ మాత్రం తాము చూసింది నిజమేనని చాలా గట్టిగా చెప్పారు. చివరికి గ్రామంలోని పెద్దలు
రోడ్డు పనివాళ్ళు కలిసి ఆ సమాధిని మళ్ళీ వెతికారు. కొంత దూరంలో సగం కూరుకుపై కనిపించింది. ఇంకా అది అక్కడుంటే ఎలానో ఒకలాగా మళ్ళీ సమస్య వస్తుందేమో అని దానిని దూరంలో ఉన్నటువంటి శ్మశానంలో పూడ్చాలని నిర్ణయించారు. అక్కడ పెడితే అది ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నారు. కొంతమంది కలిసి ఆ సమాధిని తీసుకుని వెళ్ళి శ్మశాన వాటికలో ఒక మూలలో గొంతు తవ్వి పూడ్చారు. మట్టిలో పూర్తిగా కప్పేశారు. పైన చిన్న రాయి కూడా పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఎవరికి ఏమీ జరగలేదు. మరుసటి రోజు రోడ్డు పనులు కూడా మళ్ళీ మొదలయ్యాయి. జేసీబీలు తిరిగాయి. కూలీలు పనిచేశారు. వాహనాలు రాకపోకలు సాగించాయి. ఆ రోజు తర్వాత ఆ రోడ్డు దగ్గర ఎవరికీ ఏడుపు వినిపించలేదు. గోపాల్, నరేష్ మాత్రం ఆ రాత్రి జరిగిన విషయం గురించి అస్సలు మర్చిపోలేకపోయారు. ముఖ్యంగా వాళ్ళకు ఒక విషయం మాత్రం చివరి వరకు అర్థం కాలే. ఆ సమాధి ఎవరిది, దాన్ని అక్కడ ఎవరు పూడ్చారు, ఎంత కాలం క్రితం పూడ్చారు అని. అసలు ఆ మనిషి ఎందుకు అంత కోపంగా తన సమాధిని తవ్వారని అడిగాడు. ఈ ప్రశ్నలకి సమాధానం మాత్రం వాళ్ళకి దొరకలేదు. గ్రామంలో పెద్దలు కూడా ఎంత ఆలోచించినా ఆ సమాధి గురించి ఒక్క పాత జ్ఞాపకం కూడా గుర్తుకు రాలేదు. చివరికి అందరూ దాన్ని మర్చిపోయారు. కానీ గోపాల్ మాత్రం అప్పుడప్పుడు ఆ రాత్రిని గుర్తు చేసుకుంటూ ఒక మాట చెప్తుండేవాడు. మనిషి చనిపోయాక ఆ తర్వాత అతని గురించి ఎవరూ గుర్తు పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ మనిషి యొక్క సమాధిని మాత్రం అస్సలు కదపకూడదని తనకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ తమ కళ్ళతో చూసింది ఒకటే. ఎవరూ గుర్తుపట్టని ఒక సమాధి మీద ఎవరో తనకు శాంతి లేకుండా చేశారంటూ ఏడుస్తూ కూర్చున్న ఒక ఆత్మను. అందుకే అప్పటి నుంచి ఇంకెప్పుడు కూడా అటువైపు కూడా వెళ్ళలేదు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన వైవి దెయ్యాలదారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.